అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, నాన్న సుధన్, టైం అయిపోతుంది. ఇంకా నిద్ర లేవరా? మళ్ళీ హడావుడి పడతావు. ఇంకా బెడ్ మీద ఉన్న కొడుకుని లేవమంటుంది కమలమ్మ. సుధన్, లే, ఈరోజు 9 గంటలకే బ్యాంక్‌కి వెళ్ళాలన్నావుగా. ఇప్పుడు లేస్తే గాని టైం సరిపోదు, గుర్తు చేస్తూ మళ్ళీ లేపింది. బద్ధకంగా ఒళ్ళు విడుచుకుంటూ లేచి గడియారం వంక చూశాడు. అప్పుడు టైము 7:10 అయింది. త్వరగా బ్యాంకుకి వెళ్ళని విషయం గుర్తుకొచ్చి హడావుడిగా లేచి బాత్రూమ్ వైపు పరుగులు తీశాడు. సుదర్శన్ బ్యాంకులో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. కమలం ఎప్పుడు 7 గంటలకే వంట సిద్ధం చేస్తుంది. ఈ మధ్యకాలంలో బ్యాంకులో పని ఒత్తిడి ఎక్కువయ్యి అసలు టైమింగ్స్ మారిపోయి ఎప్పుడు పడితే అప్పుడు పోవటం, అలాగే రాత్రికి రావటం కూడా వాళ్ళ చేతులు లేదు. ముందు రోజు బాగా పొద్దుపోయే వరకు పనిచేసినా కావాల్సిన పని పూర్తి కాలేదు. ఈరోజు రిపోర్టు హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు రిపోర్టు వెళ్ళిపోవాలని బ్యాంక్ మేనేజర్ హుకుం జారీ చేశాడు. సుదర్శన్ పనులన్నీ పూర్తి చేసుకుని టైంకి చేరుకోగలిగాడు. కమలమ్మ, కమలాకర్రావు దంపతులకి 3 పిల్లలు. సుదర్శన్ ఒక్కడే కొడుకు, 2 కూతుళ్ళు. మధ్యతరగతి కుటుంబం కావడం చేత సామాజిక బాధ్యతగా సుదర్శన్ చెల్లెలిద్దరికి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసేశాడు. అతనింకా పెళ్లి చేసుకోలేదు. వయసు 45. బ్యాంకు పనికి అంకితమైపోవడం వల్ల పెళ్లి ధ్యాస రాలేదు. కమలం ఎప్పుడూ అంటూ ఉంటుంది, ఏరా, ఏదైనా మంచి సంబంధం, మనకు సరిపడే సంబంధం చూద్దాం, పెళ్లి చేసుకోరా, ఇలాగే ఎంతకాలం ఉంటావు అని దయనీయంగా అడుగుతూ, నీ మనసులో ఎవరైనా ఉన్నారేమో చెప్తే ఆ అమ్మాయి తరపు వారిని కలిసి మాట్లాడదాం అని తరచుగా సుదర్శన్ చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతూ ఉంటుంది. అయినా ససే మీరా అతను ఉలకడు పలకడు. చూద్దాంలేమ్మా, ఇప్పుడేం తొందర అని తన వైపు నుంచి తోసి పారేస్తూ ఉంటాడు. అదేంటి, వయసు 40 దాటింది, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు, ఎప్పుడు పిల్లల్ని కంటావు, ఎప్పుడు వాడిని పెంచి పెద్దవాళ్ళని చేస్తావు? రే, నట్టింట్లో పిల్లలు తిరుగుతూ ఉంటే ఇంటికి ఎంత శోభ తెలుసురా నీకు, ఇంత మంగళకరమో తెలుసా? నొప్పించబోయింది కమలమ్మ. ఇవన్నీ ప్రేక్షకుల్లో చూస్తూ ఉండిపోతాడు సుదర్శన్ నాన్న కమలాకర్రావు గారు. ఆయనకి ఇలా బ్రతిమాలటం ఇష్టం ఉండదు. ఎప్పుడైనా, ఏవండి, మీరైనా చెప్పొచ్చు కదా అంటే, ఎవరిష్టం వాళ్ళదే. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళకి విచక్షణ జ్ఞానం ఉంది. ఏది మంచో ఏది చెడో వాళ్ళకి తెలుసు. ఇవన్నీ వాళ్ళ ఇష్టాలకే వదిలేయాలి అని చల్లగా తప్పుకుంటారు సుదర్శన్ రావు గారు. సుదర్శన్ అమ్మ మాట తలుచుకుని తనలో తానే మదన పడుతూ ఉంటాడు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావో, ఎప్పుడు పిల్లల్ని కంటావో, ఎప్పుడు వాళ్ళని పెంచి పెద్ద చేస్తావు? ఆ రోజు ఎలాగో 1 గంటలో పని పూర్తి చేసి రిపోర్టు మేనేజర్ చేతి సంతకం చేయించి హెడ్ ఆఫీస్కి పంపేశాడు. అయినా మేనేజర్కి కృతజ్ఞత భావం లేదు. అందుకే పనంటే విసుగు పుడుతుంది సుదర్శన్కి. ఇక రోజువారీ పనులు నిమగ్నపోయాడు సుదర్శన్. ఎక్స్క్యూజ్ మీ, సన్నగా మృదువుగా వీణ మీటినట్లు ఒక గొంతు వినిపించింది. తలెత్తి చూశాడు. ఎప్పుడూ ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి అడగటం పరిపాటే. దానికతను సమాధానం చెప్పి పంపిస్తూ ఉంటాడు. కానీ ఎదురుగా ఒక అమ్మాయి చీర కొంగుకు మెడపై నుంచి నిండుగా కప్పుకొని నిర్మలంగా నిలబడుంది. అతను ఒక క్షణం ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆమె మళ్ళీ ఎక్స్క్యూజ్ మీ అని గట్టిగా అంది. అప్పుడు తేరుకొని, మై హెల్ప్ యూ అన్నాడు సుదర్శన్. నేను గంట క్రితం డ్రాఫ్ట్ కోసం అప్లై చేశాను, ఇంకా ఇవ్వలేదు. ఇక్కడ బోర్డులోనేమో డ్రాఫ్ట్ 15 నిమిషాలకి ఇవ్వబడినని రాసింది. మేనేజర్ని సంప్రదిస్తే ఆయన మిమ్మల్ని అడగమన్నారు అని ఫిర్యాదులాగా కాకుండా మందలింపుగా అడిగింది. మీరు అన్నది బోర్డు మీద ఉన్నది 2 కరెక్టే అండి, కానీ డ్రాఫ్ట్ ప్రింట్ చేసే ప్రింటర్లో కొంత టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఫోన్ చేశాం, టెక్నీషియన్ వచ్చేస్తారు. ప్రింటర్ రెడీ అవ్వగానే మీకు డ్రాఫ్ట్ ఇచ్చేస్తాం.
బై ది బై మీ పేరేంటి? అడిగాడు అడిగాడు సుదర్శన్. ఇప్పుడు అంత అవసరమా? నేను ఇక్కడే ఉంటానుగా. డ్రాఫ్ట్ వచ్చినప్పుడు నేనే వచ్చి చెప్తాను అంది. అది కాదండి. డ్రాఫ్ట్ ఇష్యూ ఆలస్యమైనందుకు ఇప్పటి వరకు ఎవరూ మీలాగా వచ్చి అడగలేదు. మీరు తొందరలో ఉన్నారని అనిపిస్తుంది. డ్రాఫ్ట్ ప్రింట్ అయిన వెంటనే మీ పేరు గుర్తించి త్వరగా అందజేద్దామని అడిగాను అన్నాడు సుదర్శన్. అతని తర్కం కూడా సముచితం అనిపించింది. ఇంట్లో అమ్మ ఒక్కతే ఉంది, త్వరగా వెళ్ళాలి అని అనుకుంటూ నా పేరు సుగుణ అండి అంది. వెరీ నైస్ అన్నాడు. ఆ అని చిరుకోపంతో చూసింది. ఏమీ లేదండి, మీ పరిస్థితిని అర్థం చేసుకుని పేరు చెప్పినందుకు అలా అన్నాను. ఓకే, నేను వెళ్ళి అక్కడ సోఫాలో కూర్చుంటాను అని లేవబోయింది సుగుణ. అబ్బే అక్కర్లేదండి, ఇక్కడ నా ఎదురుగా కూర్చుండి. డ్రాఫ్ట్ అవ్వగానే ఇక్కడే ఇచ్చేస్తాను, మీకు సమయం కూడా ఆదా అవుతుంది అన్నాడు. ఆమె సమయం గురించి కాదు కానీ ఆమెతో ఎక్కువసేపు మాట్లాడటానికి అలా అన్నాడు. ఎందుకో ఆమెను చూసినప్పటి నుంచి సుదర్శన్ మనసు కకావికలమైంది. మనసు పరిపరి విధాల ఆలోచిస్తుంది. ఆమెకి పెళ్ళయిందో లేదో తెలుసుకోవాలి. మెడ చుట్టూ చీర కొంగు ఉండటంతో కనిపెట్టడం సాధ్యం కాలేదు. చీర లక్షణంగా కాలివేళ్లు కూడా కనబడినంత నిండుగా కట్టుకునుంది. కాలి మెట్టలు చూద్దామన్నా అదీ సాధ్యం కాలేదు. ఇంతలో ప్రింటర్ రిపేర్ అవ్వడంతో డ్రాఫ్ట్ ప్రింట్ చేయించి సంతకం చేయించి ఆవిడకు అందజేయిస్తూ మీకు ఈ బ్రాంచ్లో ఏమైనా సమస్య ఉంటే తప్పక నన్ను కలవండి అన్నాడు. అలాగే థ్యాంక్స్ అని డ్రాఫ్ట్ అందుకుని వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళగానే ఆ డ్రాఫ్ట్ తాలూకు అప్లికేషన్ తీసి చూశాడు. అందులో అడ్రస్ ఉంటుంది. ఆవిడ ఉంటుంది ఈ ఏరియాలోనే. ఏదో పై చదువు కోసం ఆవిడ ఆ డ్రాఫ్ట్ తీసుకుంది. అడ్రస్ మనసులోనే పదిలంగా దాచుకున్నాడు సుదర్శన్. ఆ రోజు మనసు దారి తప్పడంతో 1-2 తప్పులు చేసి మేనేజర్ దగ్గర చివాట్లు తిన్నాడు. ఎప్పుడూ తప్పులు చేయనివాడు ఈరోజు ఎందుకో తప్పులు చేసి చివాట్లు తిన్నాడని మిగతా స్టాఫ్ కూడా ఆశ్చర్యపోయారు. అది మొదలు అతనికి సుగుణ గురించి తెలుసుకునే తపన ఎక్కువైంది. ఒకరోజు అదృష్టవశాత్తు సుగుణ వాళ్ళ అమ్మను వెంట పెట్టుకుని బ్యాంకుకు వచ్చింది. సుగుణ నాన్న చనిపోయి చాలా కాలమైంది. ఆయన తాలూకు పెన్షన్ వాళ్ళ అమ్మ డ్రా చేస్తూ ఉంది. అందుకని ఆవిడ బ్యాంకుకి రావాల్సి వచ్చింది. సుగుణ నేరుగా సుదర్శన్ దగ్గరికి వచ్చి, అమ్మా, ఈయనే ఆ రోజు డ్రాఫ్ట్ విషయంలో సహాయం చేశారు అంది. ఈయన పేరు అని ఆగిపోయింది. ఆ రోజు కనుక్కోవడం మర్చిపోయింది. నా పేరు సుదర్శన్, ఏం కావాలో చెప్పండి అన్నాడు. ఏమీ లేదు నాయనా, నా పెన్షన్ డ్రా చేయాలి. నేను ఎక్కువసేపు కూర్చోలేను, త్వరగా ఇప్పిస్తే మంచిది అంది సుగుణ వాళ్ళమ్మ. అలాగేనండి, మీరు విత్డ్రా ఫారం ఇచ్చేస్తారా అని అడిగాడు. లేదండి, ఇంకా ఇవ్వలేదు, నేరుగా మీ దగ్గరికే వచ్చాం అంది. ఒక విత్డ్రా ఫారం తీసి వాళ్ళ అమ్మ చేత సంతకం చేయించి మిగతా వివరాలు కనుక్కొని ఫిల్ చేసి నిమిషాల్లో స్వయంగా డబ్బులు తీసుకొచ్చి అప్పచెప్పాడు. చాలా మంచిది నాయనా, మీరు ఉండబట్టి పని త్వరగా అయింది అని అంది సుగుణ వాళ్ళమ్మ. అదేంటండి, నేను చిన్నవాణ్ణి, నన్ను మీరు అని పిలవడం ఏంటి? నన్ను మీరు ఏకవచనంతో పిలవచ్చు అన్నాడు. అలాగే నాయనా, నీలాంటి వాళ్ళు చాలా చాలా అరుదు ఈ కాలంలో. ఇక వెళ్ళొస్తాం అని లేచి వెళ్ళిపోయారు. సుదర్శన్లో ఆ రోజు ఉత్సాహ రెట్టింపైంది. ఇంత పని వచ్చిపడ్డా ఇట్టే ముగిచేస్తున్నాడు. ఒకరోజు, ఒక సెలవు రోజు సుదర్శన్ సుగుణలు పరస్పరం బజార్లో ఎదురుపడ్డారు. సుదర్శన్కి సుగుణతో మాట్లాడని ఉత్సాహం ఉండడంతో ముందుగా తనే స్పందించాడు. హలో, ఎలా ఉన్నారు? అమ్మగారు బాగున్నారా అడిగాడు. బాగున్నానండి, అమ్మకు కూడా బాగుంది జవాబిచ్చింది. ఏమిటిలా ఇంత దూరం మళ్ళీ అడిగాడు సుదర్శన్. అమ్మకు మందులు కొందామని వచ్చాను అంది. కొన్నారా అడిగాడు. పనైపోయిందండి, ఇంటికే వెళ్తున్నాను అంటూ అడుగు ముందుకు వేసింది. అదేంటి, మీరొక్కరే వచ్చారు, మీ వెంట తోడెవరూ రాలేదా అని ఇన్వెస్టిగేటివ్గా అడిగాడు. నాకెవరున్నారండి, నాకు మా అమ్మ, అమ్మకి నేను. అమ్మ ఇంత దూరం రాలేదు, మీకు తెలుసు కదా. అవునవును, అయితే మీకు పెళ్ళి కాలేదా అని హోప్ఫుల్గా అడుగుతూ అసలు విషయానికి వచ్చాడు. లేదండి,
అమ్మ తెలిసిన వాళ్ళ ద్వారా సంబంధాలు చూసింది. నేనే వద్దన్నాను. నాకు పెళ్ళైతే మా అమ్మనెవరు చూసుకుంటారు? సంసార బంధంలో పడిపోతే నాకు సమయం దొరక్కపోవచ్చు. అందుకే నేను కూడా ఉద్యోగానికి పోవటం లేదు. అమ్మకొచ్చే పెన్షన్‌తోనే సర్దుకుంటున్నాం. అయినా ఈ కాలంలో ఉద్యోగం ఉంటేనే పెళ్లి కావడం చాలా కష్టం. అటువంటిది ఇలాంటి పరిస్థితుల్లో నాకు పెళ్ళనేది చాలా కష్టం. సారీ, నా పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను అని బాధగా అంది సుగుణ. సుదర్శన్‌కి పెద్ద బరువు దింపినట్లయింది. మనసు దూది పింజలా తేలికైపోయింది. అచ్చాచ్చా! అవే మాటలండి. బాధలు పంచుకుంటేనే మనసు తేలిక అవుతుందని అంటారు. పర్వాలేదు చెప్పండి ఆసక్తిగా అడిగాడు. అదేంటి అన్నీ నేనే చెప్పమంటున్నారు? నన్నే చెప్పమంటున్నారు? మీ గురించి చెప్పరా? నిలదీసింది. ఓ, అవును కదూ! మా అమ్మ నాన్నలకి మేము ముగ్గురం పిల్లలమండి. నేను పెద్దవాణ్ణి. ఇద్దరు చెళ్ళకు పెళ్లి చేశాను. నాకింకా పెళ్లి కాలేదు. నేను కూడా మా అమ్మ నాన్నల గురించే పెళ్లి చేసుకోలేదు అన్నాడు. అమ్మ నాన్నల గురించి పెళ్లి మాటమేంటి? ఎదురు ప్రశ్న వేసింది సుగుణ. మా అమ్మ నాన్నలకు వయసైపోయింది. ఈ వయసులో వాళ్ళకి సేవలు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. వచ్చే అమ్మాయి ఒకవేళ గయ్యాలైతే ఆగిపోయాడు. సుగుణ అది బజారని కూడా చూడకుండా బిగ్గరగా నవ్వింది. రాబోయే అమ్మాయి గురించి ముందుగానే బెంగ పెట్టుకుంటే ఎలాగండి? ధైర్యం చెప్పింది. ఏమోనండి. ఈ విషయంలో నేనొక నిర్ణయానికి రాలేకపోతున్నాను. అవును. జీవితం మీద మీ అభిప్రాయం ఏంటి? అడిగాడు. ఏముందండి. పిండి కొద్ది రొట్టె అని చాలా తేలిగ్గా చెప్పేసింది. అంటే? ఆశ్చర్యంగా అడిగాడు సుదర్శన్. మనకున్న దాంట్లో పద్ధతిగా కాలం గడిపితే అంతకన్నా ప్రశాంతమైన జీవితం ఉండదండి. జీవితంలో ఆశలుండొచ్చు కానీ ఆశలు ఉండకూడదండి. నాకు జీవితం పైన ఖచ్చితమైన అభిప్రాయం ఉంది అంది. ఇంతలో వాళ్ళు విడిపోయే కూడలొచ్చింది. మీరు ఎటువైపు వెళ్ళాలి? అడిగాడు సుదర్శన్. కుడివైపుకండి. మీరు? అడిగింది. నేను ఎడమవైపు. అయితే సెలవియండి. మళ్ళీ కలుసుకుందాం అని తిరగబోయాడు. ఎలాగో ఇంత దూరం నడిచొచ్చాం. ఇంకో 4 అడుగులు వేస్తే మా ఇల్లు వస్తుంది. రండి, మా ఇంట్లో కాఫీ తాగి వెళ్దురు గాని అని ఆహ్వానించింది. మనసులో సంపూర్ణంగా వెళ్ళనున్న మొహమాటం కొద్దీ వద్దులేండి, ఈసారి ఎప్పుడైనా వస్తాను అని 4 అడుగులు 7 అడుగుగా మారితే ఎంత బాగుంటుంది అని మనసులోనే అనుకున్నాడు. అదేంటండి, మాకెంత సాయం చేశారు? మీరు ఒకసారి మా ఇంటికి రావచ్చుగా అని నిష్ఠూరంగా అంది. అదే తడుగా సరే వెళ్దాం పదండి అన్నాడు. 2 నిమిషాల్లో ఇల్లు చేరుకున్నారు. మీ ఇల్లు చాలా దగ్గరేనండి. చాలా దూరం అనుకున్నానంటూ ఇంటికి తాళం వేసి ఉండటం గమనించాడు. ఏంటి, మీ అమ్మగారు ఇంట్లో లేరా? అడిగాడు. ఎందుకు లేదు? ఆవిడ ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఆమెను ఇంట్లోనే ఉంచేసి నేను తాళం వేసుకుని బయటికి వెళ్తాను. మరి ఎవరైనా వస్తే, తెలిసిన వాళ్ళు వస్తే ఆవిడ దగ్గర ఇంకో సెట్ కీస్ ఉన్నాయి. కిటికీలోంచి ఇచ్చి తాళం తీసుకుని లోపలికి రమ్మంటుంది అని వివరిస్తూ తాళం తీసి లోపలికి వెళ్ళింది. సుదర్శన్ కూడా ఇంట్లోకి ప్రవేశిస్తూ అంతా పరికించాడు. ఇల్లు బాగానే ఉంది. ఉన్న దాంట్లో చాలా శుభ్రంగా ఎక్కడి వస్తువులు అక్కడున్నాయి. స్థూలంగా ఒక మ్యూజియం చూస్తున్నట్టుగా ఉంది. సుగుణ వాళ్ళమ్మ ఒక మూల కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటుంది. నమస్కారం అండి, బాగున్నారా? కుశల ప్రశ్నలు వేశాడు. రానాయనా, కూర్చో, గుర్తుపట్టింది ఆవిడ. అమ్మా, నేను ఈయన్ని బజార్లో చూశాను. మాట్లాడుతూ మన ఇంటి దరిదాపుల్లోకి వచ్చాం. అందుకే మన ఇంటికి పిలిచాను అని వాళ్ళ అమ్మకి చెప్పింది. అదేంటి, నేనేమన్నా సంజయ్ అడిగానా? సరే, అబ్బాయి ఇప్పుడు మన అతిథి. వెళ్ళి కాఫీ పట్రా పురమాయించింది. అలాగే, మాట్లాడుతూ ఉండండి. ఇప్పుడే కాఫీ తెస్తానని వంటింట్లోకి వెళ్ళింది సుగుణ. మీ అమ్మాయి మీ కుటుంబ విషయాన్ని చెప్పిందండి. తనకు పెళ్లి కాలేదన్నప్పుడు చాలా బాధపడ్డాను అన్నాడు. అదే నాయనా, నా ప్రారంధం. నా ప్రారంధం. నా గురించి అమ్మాయి త్యాగం చేసింది. తనకి పెళ్లి యోగం ఉందో లేదో ఆ దేవుడికే తెలుసు. బాధపడింది ఆవిడ. కాఫీ తీసుకోండి.
గుమగుమలాడుతూ పొగలు కక్కే చక్కటి ఫిల్టర్ కాఫీ అందించింది సుగుణ. కాఫీని ఆఖరి చుక్క వరకు ఆస్వాదించాడు సుదర్శన్. మరి నేనిక వెళ్ళొస్తానండి అంటూ, సుగుణ గారు, మీ అమ్మగారిని తీసుకుని మా ఇంటికి రండి అని తన అడ్రస్ అందజేశాడు. అలాగేనండి, వీలు చూసుకుని ప్రయత్నిస్తాను అంది సుగుణ. సుదర్శన్ వెళ్ళిపోయాడు. పని ఒత్తిడిలో ఒళ్ళు తెలియక నిద్రపోయే సుదర్శన్కి గత కొద్ది రోజులుగా నిద్ర పట్టడం లేదు. మనసు నిండా సుగుణ ఆలోచనలే. సుగుణకి పెళ్లి కలదని తెలిసినప్పటి నుంచి మనసు ఇంకా రెస్ట్లెస్గా ఉంది. ఈ వయసులో పెళ్లి గురించిన ఆలోచన ఏంటి? ఇటీవల ఒక వార్తాపత్రికలో ఒక ప్రముఖ సినీ నటి అన్నట్టు, ఇంగ్లాండ్లో 50 ఏండ్ల వరకు, అమెరికాలో 60 ఏండ్ల వరకు యుక్త వయసేనట. ఇండియాలో అసలు జీవితం మొదలయ్యేది 40 ఏళ్ల తర్వాతేనట. ఆమె అభిప్రాయం ఏమైనా? సుదర్శన్ పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ఇదంతా కమలమ్మ గారు గమనిస్తూనే ఉన్నారు. నాన్న సుధన్, పని ఒత్తిడి ఎక్కువ ఉంటే బ్యాంకుకి సెలవు పెట్టి కొద్ది రోజులు విశ్రాంతి తీసుకురాదు అని ఓదార్పుగా అంది. అది కాదమ్మా, మీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి చెప్పు అంది కమలమ్మ. నేను కొంతకాలం క్రితం ఒక అమ్మాయి చూశాను. ఆ అమ్మాయి పేరు సుగుణ. పేరుకు తగ్గట్టుగా ఉంటుంది. వాళ్ళ అమ్మతో ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది. నాన్న లేరు. ఆ అమ్మాయి కూడా పెళ్లి కాలేదు. వాళ్ళ అమ్మ తప్ప బాధ్యతలు ఏమీ లేవు. కానీ వాళ్ళ అమ్మ ఒంటరైపోతుందని ఆ అమ్మాయి పెళ్లి చేసుకోలేదట అని సుగుణ గురించి క్లుప్తంగా ముగించాడు. కమలమ్మకి సంతోషం అనిపించింది. కనీసం ఇప్పుడైనా పెళ్లి వైపు మనసు మళ్ళిందనుకుంది. అమ్మా, మీకు ఒక రోజు టైం ఇస్తున్నాను. మీరు ఆలోచించుకొని ఏ విషయం నాకు చెప్పండి. ఎందుకంటే పెళ్ళైన తర్వాత సుగుణ వాళ్ళమ్మ మనతోనే ఉండవలసి వస్తుంది. మీ అనుమతి లేకుండా నిర్ణయం తీసుకోవటం నాకు ఇష్టం లేదు. సుగుణ కూడా ఇంకా ఈ విషయం తెలియదు అన్నాడు. మరుసటి రోజు యథావిధిగా బ్యాంకుకు వెళ్ళి రాత్రి 9 గంటలకు వచ్చాడు. అప్పటికే పడుకునే అమ్మా నాన్నలు అన్ని లైట్లు వేసుకుని తలుపులన్నీ తెరుచుకుని కొడుకు కోసం ఎదురుచూస్తున్నారు. ఏంటమ్మా, ఇంకా పడుకోలేదా అడిగాడు సుదర్శన్. మనం ఆ అమ్మాయి ఇంటికి ఎప్పుడు వెళ్దాం, సంబంధం మాట్లాడడానికి అడిగింది కమలమ్మ. సుదర్శన్ ఆశ్చర్యపోయాడు. అన్నీ ఆలోచించుకునే నిర్ణయానికి వచ్చారా అడిగాడు. అని అడుగుతూ, అయినా అమ్మాయి వాళ్ళు కదమ్మా, సంబంధం మాట్లాడడానికి రావాలి అని ప్రశ్నించాడు. చూడు సుధన్, మాకు అలాంటి పట్టింపులు ఏమీ లేవు. మీ పెళ్ళైన తర్వాత వాళ్ళ అమ్మగారు కూడా మనతో పాటే ఉంటారు. ఇందులో తప్పే ఉంది. ఇంట్లో మగదిక్కు లేకపోతే మనం ఆ మాత్రం సాయం చేయలేమా? అయినా నువ్వు ఏరి కోరి చూసిన అమ్మాయి కాబట్టి మాకు ఆ మాత్రం నమ్మకం ఉందిరా. మీ చెల్లెలకి సంబంధాలు చూసేటప్పుడు నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నావు, అది మేము మర్చిపోగలమా? సుదీర్ఘంగా వివరణిచ్చింది కమలమ్మ. అయితే శుభస్య శీఘ్రం మనం వస్తున్నట్లు వాళ్ళకి చెప్తాను అన్నాడు సుదర్శన్. ఆగరా, తొందరపడద్దు. మీ నాన్న మంచి రోజు చూసి చెప్తారు. ఆ తర్వాత చెప్తూ గాని అంది కమలమ్మ. మరుసటి రోజు కమలాకర్రావు గారు ఒక మంచి రోజు చూసి సుదర్శన్కి చెప్పారు. ఒక వారం గడువు ఉండటంతో సుగుణ బ్యాంకు పని మీద వస్తే చెప్దామని అనుకున్నాడు. ఓ 2 రోజుల తర్వాత సుగుణ బ్యాంకుకు వచ్చింది. తన దగ్గరికి వస్తుందనుకున్న సుగుణ నేరుగా కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక తనే పని మధ్యలో ఆపి సుగుణ వైపు వెళ్ళాడు. హలో సుగుణ గారు, విష్ చేశారు. హలో, ప్రతిసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేరుగా ఇక్కడికి వచ్చేశాను అని క్షమాపణగా అంది. పర్వాలేదులేండి, ఈ పాటి సహాయం నేను చేయలేనా? అయినా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందండి అన్నాడు. అయితే రోజు బాధపడుతున్నారా అని కిసుక్కున నవ్వింది. సుగుణ నవ్వినప్పుడల్లా సుదర్శన్ మాటలు ఆగిపోతున్నాయి. చెప్పండి, ఎందుకు ఈరోజు సంతోషంగా ఉన్నారు అడిగింది. నేను వచ్చే శుక్రవారం సాయంత్రం 6 గంటలకి మా అమ్మ నాన్నలతో మీ ఇంటికి వస్తున్నాను అని హ్యాపీ మూడ్లో చెప్పాడు సుదర్శన్. అదేంటి ఇంత సడన్గా మీ అమ్మ నాన్నలతో మా ఇంటికి? మాటలు తడబడుతూ అడిగింది సుగుణ. ఏమీ లేదు, మంచి వాళ్ళంటే మా అమ్మ నాన్నలకి చాలా ఇష్టం.
నేను మీ గురించి, మీ మంచితనం గురించి చెప్పాను. అయితే మిమ్మల్ని తప్పక చూడాలన్నారు. అందుకే అపాయింట్మెంట్ ఫిక్స్ చేశాను" అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సుదర్శన్. "ఏమోనండి, నాకు చాలా భయంగా ఉంది. మీరు రాకూడదని కాదు. సరే, ఇంక టైం ఉంది కాబట్టి మనసు కుదుటపరుచుకుంటాను" అంది సుగుణ. ఆ రోజు రానే వచ్చింది. సుదర్శన్ మేనేజర్ దగ్గర అతి కష్టం మీద పర్మిషన్ తీసుకుని త్వరగా బయలుదేరి వెళ్ళిపోయాడు. సరిగ్గా 6 గంటలకి సుదర్శన్ అమ్మానాన్నని వెంట పెట్టుకుని సుగుణ ఇంటికి వెళ్ళాడు. ఆమె చక్కటి స్కై బ్లూ చీరకట్టులో ఎప్పట్లాగే నిండుగా వాళ్ళని సాదరంగా ఆహ్వానించింది. పరస్పర పరిచయాల తర్వాత అసలు విషయానికొచ్చారు సుదర్శన్ తల్లిదండ్రులు. మొదట సంతోషించిన సుగుణ వాళ్ళమ్మ కొంచెం ఆలోచించింది. "ఇది మా అమ్మాయి పెళ్లి వ్యవహారం. మీ అబ్బాయేమో బ్యాంక్ ఆఫీసర్. మా అమ్మాయి కొంతవరకు చదువుకుంది. కానీ నా కోసం ఉద్యోగం ఏమీ చేయటం లేదు. ఈ పరిస్థితిలో నాకు కొంత సమయం కావాలి" అడిగింది. "ఇవే మీ సమస్యలైతే మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. అయినా మీరు కొంత సమయం అడిగారు కాబట్టి మీరు ఆలోచించుకుని చెప్పండి" అన్నారు సుదర్శన్ అమ్మానాన్నలు. "సుదర్శన్ గారు, మీరొకసారి ఇటొస్తారా" అని పిలిచింది బయటికి వెళ్తూ సుగుణ. "చెప్పండి" అని వెనకే వెళ్ళాడు సుదర్శన్. "ఏంటండి, మీరు ఊరికే చూడ్డానికి వస్తామని చెప్పి పెళ్లి సంబంధం మాట్లాడడానికి ఇంత సడన్గా నేను కానీ మా అమ్మ కానీ ఏం చెప్తాను చెప్పండి" అని నిలదీసింది. "ముందుగా చెప్తే మీరేమనుకుంటారో, మీ మనసులో ఏముందో నాకు తెలియదు కదా. ఈ విషయం ముందే ప్రస్తావిస్తే మీరు నన్ను ఒక దుర్మార్గుడిగా, ఒక కుసంస్కారిగా ఊహించుకుంటే, అందుకని పెద్దవాళ్ళతో వస్తే అన్నీ సర్దుకుంటాయి" అన్నాడు సుదర్శన్. "మీరు నాకు నచ్చారు సుగుణ గారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మీ అభిప్రాయం మీదే మన పెళ్లి ఆధారపడి ఉంటుంది. మా అమ్మాళ్ళకి అన్ని విషయాలు చెప్పాను. పోతే కట్న కానుకలు పెళ్లి ద్వారా నో రిజిస్టర్ మ్యారేజ్. ఎస్, మీ అమ్మ మనతో ఉండటానికి" అని ముగించాడు. సుగుణ ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. "సరే, మీ ఇష్టం" అంది. "మీకు మనస్ఫూర్తిగా ఇష్టమే కదా. ఇంత దూరం వచ్చాక ఇంకా మీరంటారేంటండి? నువ్వు అనలేరా" అని మారేస్తానని సూచించింది. "వెరీ నైస్ సుగుణ. అయితే రేపే మీ అభిప్రాయం కోసం ఎదురుచూస్తూ ఉంటాను" అన్నాడు. ఆ రోజు మాటలు ముగిసిపోయాయి. మరుసటి రోజు సుగుణ బ్యాంకుకొచ్చి వాళ్ళ అమ్మగారు పెళ్లికి సమ్మతించారని చెప్పింది. సుదర్శన్కి ఎగిరి గంతే అనిపించింది. సుగుణకి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు. పెద్దలు నిర్ణయించిన రోజు రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ మ్యారేజ్ జరిగింది. అంచనాలకి ఏమాత్రం తీసిపోకుండా సుగుణ వాళ్ళ అమ్మని, అత్త మామల్ని, భర్తను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటుంది. ఒకరోజు సుదర్శన్ బెడ్ పైన వెల్లకిలా పడుకొని 2 చేతులు తల కింద పెట్టుకుని రూఫ్ వైపే చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. సుగుణ తన జీవితానికి సరైన భాగస్వామి దొరికినందుకు సంతోషిస్తూ సుదర్శన్ కుండలపై తలవాల్చి పడుకుని "ఏంటండి ఆలోచిస్తున్నారు" అడిగింది. "పెళ్లి వద్దని, నేను పెళ్లికి అవకాశమే లేదని, నువ్వు అలాగే ఉండి ఉంటే జీవితంలో ఎంతో కోల్పోయి ఉండేవాళ్ళం. ఈ సందర్భంలో నాకు శ్రీహరి గారి పాట గుర్తొస్తుంది" అన్నాడు. "ఏంటది" అడిగింది సుగుణ. "మనసున్న మనసే, బ్రతుకున్న బ్రతికే, తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము" అంది సుగుణ. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం.